ఓకే రెడీ 1 2 3 గో. ఓకే అందరికీ నమస్తే. ఈ 29 అంటే అక్టోబర్ 29 మా సిస్టర్ మ్యారేజ్ ఉంది, కజిన్ది. ఇక్కడ మన మంతిని నియర్ బై ఉండేటువంటి రామయ్యపల్లె అనే విలేజ్లో. మ్యారేజ్కి మేము ముందు రోజే స్టార్ట్ అయిపోయినాం, 28th రోజు. యాక్చువల్గా ట్రైన్ వచ్చేసి 3:35కి ఉంది మనకు సికింద్రాబాద్ నుంచి. మా ఇంటి దగ్గర నుంచి సికింద్రాబాద్కి వెళ్ళడానికి 15 కిలోమీటర్స్ ఉంది, కానీ మేము 2:30కే స్టార్ట్ అయిపోయినాం. స్టార్ట్ అయిపోయిన తర్వాత ర్యాపిడో బుక్ చేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటి అంటే బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయింది. అయితే నియర్ బై వేరే స్టేషన్ కూడా ఉంది, బ్యాటరీ స్టేషన్. నేను యాక్చువల్గా ఛార్జింగ్ పెడతారేమో అని అనుకున్నా, కానీ ఛార్జింగ్ కాదు. ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీని ఒక స్లాట్లో ఇన్సర్ట్ చేసేసిన తర్వాత ఒక కీ కొట్టేసినట్టున్నాడు డ్రైవర్. ఇంకొకటి ఫ్రెష్గా మొత్తం ఫుల్ ఛార్జ్ అయిపోయినటువంటి బ్యాటరీ ఒకటి వచ్చేసింది. దాన్ని తీసిండు మళ్ళీ ఆటోలో ఇన్సర్ట్ చేసేసుకొని వెళ్ళిపోవడం అంతే. ఇదేదో టెక్నాలజీ బాగున్నది. అసలు వెయిటింగ్ పీరియడ్ అనేది కమర్షియల్ వెహికల్స్కి తగ్గియడానికి ఇట్లా తీసుకురావడం అనేది అసలు గుడ్ ఇనిషియేటివ్గా నాకు అనిపించింది. సికింద్రాబాద్కు మేము నియర్లీ 3:15కి అట్లా రీచ్ అయిపోయినాం. రీచ్ అయిపోయిన తర్వాత 3:35 ట్రైన్ యాక్చువల్గా మాకు 3:40కి స్టార్ట్ అయిపోయింది, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్. అయితే నా పక్కన ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒక అతను కూర్చొని ఉన్నారు. ఆయన గో సంరక్షణ విభాగ్కి 3 స్టేట్లకి హెడ్ అట ఆర్ఎస్ఎస్లో. చాలా మంచిగా అనిపించింది ఆయనతోటి మాట్లాడిన తర్వాత, పెద్ద ఆయనతోటి. ఆయన బ్రహ్మచారి అట కూడా. పెద్దపల్లిలో 7:10కు దింపాల్సిన ట్రైన్ 7:40కి దింపింది, కొద్దిగా లేట్ అయిపోయింది. పెద్దపల్లి నుంచి మళ్ళీ రామాయపల్లి వెళ్ళడానికి మాకు 30 కిలోమీటర్స్ ఉంది. టైం అనేది నియర్లీ హాఫ్ అన్ అవర్ పడుతుంది. కానీ స్టేషన్లో దిగినాక మేము కోతుల్ని చూసినాం, కొంచెం ఇబ్బందిగా అనిపించింది పిల్లాన్ని పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటే. బస్ స్టాండ్కి వచ్చేసి బస్ ఎక్కేసినాం. బస్ కూడా నియర్లీ 8:30కి అట్లా వచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది బస్ స్టాండ్. ఈ 30 కిలోమీటర్స్ జర్నీ కూడా హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. అరౌండ్ నైట్ 9 మేము దిగేసినాక మాకు వెహికల్స్ ఆల్రెడీ అడ్జస్ట్ చేసి పెట్టేసిల్లు. టీవీఎస్ చాంప్ బండి నేను తీసేసుకొని నా ఫ్యామిలీని ఎక్కించుకొని వెళ్ళిపోతా ఉన్నా. అయితే ఊర్లోకి ఎంటర్ అవ్వగానే కొన్ని బిల్డింగ్స్ ఎట్లా కనపడ్డాయంటే, అమ్మ ఇలాంటి సిటీలో కూడా కట్టరు కదరా బాబు, అంత బాగా కట్టుకున్నారు అనిపించింది. ఆ పైన ఉన్నది మొత్తం ఫ్లోర్ అంతా హోమ్ థియేటర్కు సంబంధించింది అన్నట్టు, చాలా బాగా కట్టుకున్నారు. పెళ్ళి విడిది ఇంటికి వచ్చేసినాం. మా పిన్ని వాళ్ళ ఇల్లు, మా పిన్ని కూతురు, పెద్దమ్మ కూతురు పెళ్ళి. రాగానే ఫస్ట్ మా పొట్టోని మా పేరెంట్స్ తీసేసుకొని కొద్దిసేపు ముద్దాడిల్లు, కొద్దిసేపు ఆడుకున్నారు. వాళ్ళని చూసినాక మావాడు కూడా కొంచెం యాక్టివ్ అయిపోయిండు, చాలామందిని మళ్ళీ చూస్తున్నాడని. పెళ్ళి ఇల్లు అంతా హడావిడిగా ఉంది, ఎందుకంటే మార్నింగ్ తెల్లారితే పెళ్ళి కాబట్టి ఆ కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ హడావిడి ఎక్కువ ఉందని మా కొడుకును తీసేసుకొని విత్ ఫ్యామిలీ మేము మా మేనమామ ఇంటికి వచ్చేసినాం. వానికి కూడా ఉగ్గు తినిపించేసినాం, చాలా లేట్ అయిపోయింది. మధ్యలో వానికి ఆకలైన ప్రతిసారి పాలిస్తూ వచ్చినాం. ఇట్లా తినేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవాలని అట్లా పడుకుంటే ఎప్పుడు మార్నింగ్ అయిపోయిందో తెలియదు. చాలామంది లేడీస్ అందరూ కూడా లేసేసి రెడీ అయిపోయి పెళ్ళింటికి వెళ్ళిపోయారు, ఎందుకంటే మార్నింగ్ అవర్స్లో జరగాల్సిన పెళ్ళే కాబట్టి. కానీ చిన్న ట్విస్ట్ వచ్చేసింది. నేను లేచి బయటకు వచ్చి చూసినప్పుడు మొత్తం క్లౌడీగా ఉంది. ఆల్రెడీ ఒకసారి జల్లు వాన పడేసి ఆగిపోయిందట.
అయితే అందరూ కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యిండ్రు. ఏంటి ఇట్లా పెళ్లి రోజు వాన పడతా ఉన్నదే, ఏమన్నా ప్రాబ్లం అవుద్దా అనేసి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యిండ్రు. అందరు వెళ్ళిపోయాక యాక్చువల్గా నేను లేట్గా స్టార్ట్ అయిపోయినా. అందరు ఆల్రెడీ పెళ్ళింటికి వెళ్ళిపోయారు. మా మేనమామ ఇంటి దగ్గర నుంచి పెళ్ళింటికి రఫ్గా 150 మీటర్లు 200 మీటర్లు ఉంటుంది అంతే. పెళ్ళికి ముందు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కూరళ్ళకు రిలేటెడ్గా కావచ్చు, లేకపోతే ఎదుర్కోళ్ళు తీసుకోవడం, భావన ఎత్తుకోవడం లాంటివి, కట్నాలు చదివించుకోవడం లాంటి, బామ్మర్దుల కట్నం, అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఒకదానితో ఒకటి చైన్ సిస్టమ్ లాగా అయిపోతానే వస్తూ ఉన్నాయి. అన్ని చోట్ల నేను అవైలబుల్గా లేకపోవడం వల్ల కొన్ని వీడియోలు తీయలేకపోయినా. పెళ్ళి స్టార్ట్ అయిపోయింది. వర్షానికి పైన మొత్తం టెంట్ అంతా నీళ్ళే. యాక్చువల్గా నీళ్లు కిందికి గాడద్దని మేము తాడిపత్రి ఒకటి వేసేసినాం. అందులో నీళ్లు స్టోర్ అయిపోయి బరువుకు కిందికి దిగిపోయినట్టుగా ఉండే. మధ్య మధ్యలో నీళ్ళన్నీ తీస్తూ ఉన్నాం కర్రతోటి లిఫ్ట్ చేస్తూ. ఆ అక్షంతలు పంచుతున్నటువంటి వ్యక్తి మా మేనమామ, మా పెద్ద మేనమామ. యాక్చువల్గా నాకు 2 మేనమామలు ఉన్నారు. మొత్తం మేము అన్నదమ్ములు మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి చూసుకుంటే అక్క చెల్లెళ్ళకు 9 మంది దాకా ఉన్నాం. అంటే ఇప్పుడు మా పెళ్ళి చేసుకోబోతున్నటువంటి చెల్లె అన్నదమ్ములో మొత్తం ఓవరాల్గా 9 మంది. మనం ఈ మేనమామ, 2 మేనమామలలో ఈ పెద్ద మేనమామ అంటే మా అందరికీ 9 మందికి కూడా చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఏదే విషయం ఉన్నా కూడా ఇంట్లో కార్యక్రమాలకు ముందుండి రెస్పాన్సిబుల్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అందుకే మాకు చాలా నచ్చుతుంది. అయితే మధ్యలోనే యాక్చువల్గా మండపం వెనక సైడ్ భోజనాలు పెట్టిద్దాం అనుకున్నాం, కానీ వర్షానికి కంఫర్ట్ లేదు, మొత్తం బురద బురద అయిపోయింది. షెడ్ కిందకే తీసుకొచ్చేసిండు. మా పెద్దనాన్న చేసిన ఒక మంచి పని ఏంటిదంటే ఇల్లు చాలా పద్ధతిగా చాలా బాగా కట్టేసుకున్నాడు. చిన్న చిన్న ఫంక్షన్లన్నీ కూడా ఆ షెడ్ కిందే చేసేసుకోవచ్చు, అంత పెద్దగా కట్టేసిండు. ఎటకెళ్ళకైతే ఏ ఆటంకం లేకుండా పెళ్ళి అనేది మాత్రం జరిగిపోయింది. కానీ వర్షం మాత్రం ఎడతెరిపి లేకుండా పెళ్ళి తర్వాత ఇంకా టూ మచ్గా పడింది. ఇంతకుముందు నేను చెప్పినట్టు వాన నీళ్ళన్నీ ఇట్లా తీస్తూ వచ్చినాం. అది మొత్తం నిండిపోయినప్పుడల్లా కర్రతో లిఫ్ట్ చేసి సైడ్ నుంచి వంపుతా వచ్చేసినాం. కానీ ఎంత తీసినా మళ్ళీ 15 మినిట్స్ లోపే ఫిల్ అయిపోతూ ఉన్నాయని ఫెడప్ అయిపోయి అందరం కూడా దాన్ని వదిలేసేసినాం. ఆ వర్క్ను పక్కకు పెట్టేసినాం. వర్షం ఇంకా పెరిగిపోయింది. ఇటు భోజనాలు యాక్చువల్గా పెళ్ళి ఇట్లా మంగళసూత్రం కట్టగానే ఇటు నుంచి భోజనాలు ఆటోమేటిక్గా స్టార్ట్ చేసేయడం జరిగింది. అనుకున్నట్టుగానే ఆ టెంటు ఒక సైడ్ పెళ్ళంతా అయిపోయింది. అప్పటికే అక్కడ ఎవరు కింద లేరు. వన్ సైడ్ అంతా ఒరిగేసింది వానకి. అయితే పెళ్లి రోజే మా గోదావరికాని అన్న వాళ్ళ కొడుకుది బర్త్డే ఉంటే అట్లా చిన్నగా సెలబ్రేట్ చేసిండు. మంచిగా అనిపించింది మా అందరికీ. పెళ్ళింటి నుంచి ఫోన్ వచ్చింది, అప్పగింతలు స్టార్ట్ అయిపోయినాయి అని. అప్పటికే ఈవినింగ్ టైం అయిపోయింది. ఆ క్లౌడీ వెదర్కి లైట్స్ కూడా లేవు. లైట్స్ కూడా మన ఇది సన్లైట్ లేదు. ఈ నార్మల్ లైట్స్ అన్నీ వేసేసుకొని తొందరగా ఈవినింగ్ అయిపోయినట్టు అనిపించింది మాకు.
ఇక పగుంతలలో ఉండేటువంటి మెయిన్ పార్ట్ ఇది. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా డల్గా ఫీల్ అయిపోయారు. వాన పడుతుందనే ఉద్దేశంతో మాకు ఇబ్బంది అవుద్దని మా బావగారు వెళ్ళిపోతాం మేము, వెదర్ కూడా బాగాలేదు అని అంటే, నియర్లీ వాళ్ళకి 1/2 అవర్ పట్టదు, ఊరు దగ్గరలోనే ఉంటుంది అనేసి మేమందరం బావమరుదులం ఎక్కడెక్కడి నుంచో వచ్చేసినాం కాబట్టి అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి కొద్దిగా ఎంటర్టైన్ అయిపోయి మిమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేసి పంపిస్తామని అక్కడ కుర్చీలు వేసి పక్కకు కూర్చోబెట్టి ఇట్లా షెడ్ కింద డ్యాన్సులు చేస్తూ ఉన్నాం. డైలీ రొటీన్ లైఫ్లో అందరం ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉండి, ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒకరు మెకానికల్, ఇంకొకరు సాఫ్ట్వేర్, ఇంకొకరు బిల్డర్, వీళ్ళందరం కూడా అన్నదంలో ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం చాలా సంవత్సరాల తర్వాత అయింది, సో మెనీ ఇయర్స్ తర్వాత. కానీ ఆ ఒక్కరోజు నైట్ చాలా బాగా ఎంజాయ్ చేసినాం. యాక్చువల్గా మా బావ వెళ్ళిపోతా అని పక్క నుంచి వెళ్ళిపోతా ఉంటే ఆయన వెళ్ళి కారులో కూర్చున్నాక మేమందరం తడిసిపోయినాం వర్షానికి. ఇక నిండా తడిసినానికి చలేముంటుంది. యాక్చువల్గా ఈ షెడ్ కింద అయితే ఒక 1/2 అవర్ ఎగిరి పంపించేద్దాం అనుకున్నాం. ఆ ఊపిలో తడిసిపోయినాం కదా అని తెలియకుండానే దాదాపు 3 అవర్స్ దాకా కంటిన్యూగా డ్యాన్స్ చేసేసినాం. చెయ్య అన్న మా పెద్దమ్మ, పెద్దనాన్న, పిన్ని వాళ్ళు కూడా పంపిద్దాం అన్న వాళ్ళు కూడా దాదాపు 1 అవర్ దాకా డ్యాన్స్ చేసేసిళ్ళు. నెక్స్ట్ డే మళ్ళీ టీ తోటి స్టార్ట్ అయిపోయింది. ఈ రోజుతోటి నా లీవ్స్ ఎండ్ అయిపోయినాయి. మధ్యాహ్నం టైం వరకు ఉండేసి పెద్దపల్లి నుంచి మళ్ళీ బీదర్ ఎక్స్ప్రెస్ పట్టుకొని సికింద్రాబాద్ వెళ్ళిపోదామని ట్రైన్ బుక్ చేసుకున్నాం. మా పిల్లాడికి ఉగ్గు తినిపించేసి మేము కూడా మధ్యాహ్నం అక్కడే లంచ్ చేసేసి పెళ్ళింట్లో 1:35 ట్రైన్ ఉంటే స్టార్ట్ అయిపోయినాం మేము. 12:30కే 1:35కి యాక్చువల్గా పెద్దపల్లి నుంచి ట్రైన్. ఇదంతా చూసి నేను షాక్ అయినా. అసలు అదంతా గుట్ట అనుకున్నా, ఒక కొండలాగా అనుకున్నా, కానీ కాదట. అది ఓపెన్ కాస్ట్ కోసం తవ్విన మట్టి కుప్పల్లాగా పోస్తూ ఉంటారు కదా సింగరేణి వాళ్ళు, దాని మీద చెట్లు మొలిసేసి అది ఒక కొండలాగా తయారైపోయింది. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కూడా ఈ కోతుల బెడద అనేది స్టేషన్లో నేను చూసిన కొంచెం ఇబ్బందిగానే ఉంది. 7 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఆ కోతులు పెద్దపల్లిలో సేమ్ ఇట్లాంటి ప్రాబ్లమే ఫేస్ చేసిన నేను. చాలామందికి ఇబ్బందిగానే అనిపించింది. స్టేషన్లో కూర్చున్నాం. 1:35కి రావాల్సింది యాక్చువల్గా 2:15కి వచ్చింది. ఈ గ్యాప్లో కూడా మాకేం బోర్ కొట్టినట్టు అనిపించలేదు, ఎందుకంటే చిన్నపిల్లాడు ఉన్నాడు, మనకి కొత్తగా అనిపిస్తూ ఉన్నది. అందుకోసం వాడు ఎంటర్టైన్ అవుతూ ఉంటే వాడిని చూసి మేము ఎంటర్టైన్ అయినాం. ట్రైన్ ఎట్టకేళ్ళకి వచ్చేసింది. యాక్చువల్గా మేము బుక్ చేసుకోవడం మంచిదైంది. ట్రైన్లో ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మా సీట్కి వెళ్ళి మేము కూర్చున్నాం. ఇట్లా రిటర్న్ అనేది కూడా మేము ప్లాన్ చేసుకొని వచ్చేసినాం. యాక్చువల్గా మాకు 6కి దింపాల్సిన ట్రైను సికింద్రాబాద్లో 7కు దింపేసింది. దిగేసిన తర్వాత మేము ఆల్ఫాలో చిన్నగా స్నాక్స్ తినేసి టీ తాగేసేసినాం. మళ్ళీ రిటర్న్ ర్యాపిడో బుక్ చేసేసుకున్నాం. మనకు వెహికల్ దొరుకుతుంది కానీ అది ఇంటి దాకా లోపలిదాకా రాదనే ఉద్దేశంతో బస్ దొరుకుతుంది కానీ ర్యాపిడో బుక్ చేసేసుకొని రావడం జరిగింది. ఇట్లా మా రిటర్న్ ప్లాన్ కూడా అయిపోయింది. రిటర్న్ కూడా వచ్చేసినాం. ఇంటికి వచ్చే వరకు నైట్ 29th మ్యారేజ్ అయిపోయింది. 30 రోజు నైట్ నాకు అరౌండ్ 9-9:15 అయిపోయింది. తర్వాత మళ్ళీ లైట్గా తినేసి రెస్ట్ తీసేసుకున్నాం. రొటీన్గానే మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోద్ది, డ్యూటీకి వెళ్ళిపోతాం. దట్స్ ఇట్. ఇది మా ఫస్ట్ బ్లాగ్. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.